నమస్కారం అండి. నా పేరు పద్మావతి. మేము కంకిపాడు నుంచి వచ్చాము. నేను సార్ గారి దగ్గర కోర్టు సమస్య వచ్చానండి. ఆ సమస్య పేరు కరెక్షన్ చేశారు. కోర్టు సమస్య తీరిపోయింది. మా పిల్లలకు కూడా ఇప్పించామండి. ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలిద్దరు. ఇంకా ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చాను. అందరికీ బాగుంది. సంతాన వివాహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చదువుల్లో కూడా ముందు వచ్చారండి చాలామంది. సార్ గారి దగ్గర రావటం నిజంగా మా అదృష్టం. గురువు గారికి నా పాదాభివందనం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నష్టపోయిన సొమ్ము మనం తిరిగి పొందాలి అంటే సహజంగా అనేక బిజినెస్ల్లో కావచ్చు, అనేక ఆస్తులు కొనుగోలు చేసి పెట్టుబడులు ఆగిపోవటమో లేక లాసు రావటమో జరుగుతూ ఉంటాయి. అలా నష్టపోయిన సొమ్ముని మరలా తిరిగి పొందాలి అంటే మీరు ఇలాంటి చిన్న క్రియ చేసి తీరాలి. సహజంగా చీట్ల వ్యాపారం కావచ్చు, అలాగే ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపారాలు దేంట్లోనైనప్పటికీ కూడా నష్టాలు సహజంగా వస్తూ ఉంటాయి, అలాగే లాభాలు వస్తూ ఉంటాయి. కానీ నష్టాలు వచ్చినప్పుడు మీరు మానసికంగా ముందు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి ఆ భగవంతుడిపైన భారం వేసి ఈ చిన్న క్రియ చేస్తూ మీరు మానవ ప్రయత్నం చేయండి. చేస్తే తప్పకుండా మీరు నష్టపోయిన సొమ్ముని తిరిగి పొందగలుగుతారు. మీరు చేయవలసింది ఏమిటి అని అంటే, గరిక దొరుకుతుంది మనందరికీ. ఆ గరికని చక్కగా తీసుకోండి. దాన్ని ఒక నీళ్లలో అంటే రాగి పాత్రలో ఈ గరికని వేయండి. వేసి దాని నిండా నీళ్లు పోసి చక్కగా శివలింగాన్ని, స్ఫటిక కానీ మీ ఇంట్లోనే స్వయంగా మీరు చేయొచ్చు. లేదు దేవాలయంకి వెళ్ళి స్వామివారికి శివలింగానికి అభిషేకం చేయవచ్చు. మీ ఇంట్లో చేసినప్పటికీ కూడా ఫలితం అద్భుతంగా ఉంటుంది. లేని ఎడల వారానికి ఒకసారైనా మీరు శివాలయంకి వెళ్ళి అక్కడ కూడా చేయొచ్చు. గరిక నీటితో ఆ శివలింగానికి అభిషేకం చేయటం, అది ఇంట్లోనైనా పొందగలుగుతాం. ఎలా పోయిన సొమ్ము తిరిగి పొందగలుగుతాం? మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు గడిస్తారు. అంటే ఏ రకంగా పోయిందో అదే రకంగా మనకి అనేక విధాలలో, అనేక రూపాలలో మనం చేస్తున్న బిజినెస్లో మనకి లాభాలు వస్తాయి. అంతేగాని పోయింది ఎక్కడో పోగొట్టుకున్నాం షేర్ మార్కెట్లో, మళ్ళీ అక్కడే రావాలని లేదు, రావద్దని కూడా లేదు. ఎలాగైనా రావచ్చు, కానీ మనం ప్రయత్నం చేయాలి. ఇంట్లో కూర్చుని రావాలి అంటే రాదు. మానవ ప్రయత్నం చేస్తూ ఆ బోళాశంకరుణ్ణి మీరు మనస్ఫూర్తిగా విశ్వాసంతో నమ్మి ప్రతిరోజు అభిషేకం చేస్తూ నేను పోగొట్టుకున్న సొమ్ము నేను తిరిగి పొందాలని సంకల్పం చేసుకుంటూ మీరు గనక అభిషేకం చేయండి. తప్పకుండా పోయిన సొమ్ముని తిరిగి పొందగలుగుతాం. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.